ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్న క్రీస్తు ప్రభు రక్తములో కడగబడి తండ్రి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించడానికి వచ్చిన మీ అందరికి కూడా ఆ క్రీస్తు ప్రభు నామములు మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా కొద్ది వారాలుగా వర్ధిల్లత అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నా. వర్ధిల్లత అనే అంశంలో భాగంగా పోయిన వారము క్రైస్తవులు వేటిలో వర్ధిల్లాలి అన్న అంశాన్ని ధ్యానిస్తున్నా. క్రైస్తవులు వేటిలో అనగా ప్రభు సంఘము వేటిలో వర్ధిల్లాలి అనగా చాలా 4-5 సంగతులు మనము జ్ఞాపకం చేసుకున్నా. ప్రతి క్రైస్తవుడు ప్రేమలో వర్ధిల్లాలి అని జ్ఞాపకం చేసుకున్నా. రెండోదిగా ప్రతి క్రైస్తవుడు విశ్వాసములో వర్ధిల్లి క్రీస్తు వలె ఉండడానికి ప్రయాసపడాలని జ్ఞాపకం చేసుకున్నా. మూడోదిగా రక్షణ విషయంలో వర్ధిల్లాలి అని జ్ఞాపకం చేసుకున్నా. రక్షణ విషయంలో నిలవలమైన పాలను వాక్యం వలన వాటిని అపేక్షించు రక్షణలో ఎదగాలి అన్న సత్యాన్ని మనం నేర్చుకున్నా. నాలుగోదిగా విశ్వాసమందు అభివృద్ధి పొందాలి. దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. ఉపకార ధర్మము అందు మనం అభివృద్ధి పొందాలి అన్న సంగతులు మనం ధ్యానించాం. ఈ దినము అదే అంశంలో క్రైస్తవులు దేనిలో వర్ధిల్లాలి అంటే దేవుని సంతోషపెట్టే విషయంలో వర్ధిల్లాలి. ప్రభు సంఘము దేవునిని సంతోషపెట్టే విషయంలో వర్ధిల్లాలి. ఈ అంశాన్ని ఈ దినము మనము ధ్యానించుకున్నాం. సాధారణంగా దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తున్నాడు. తండ్రైన దేవుడు క్రీస్తు యేసునందున్న ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తూ మనందరూ కూడా సంతోషంగా జీవించడానికి కావలసినవన్నీ కూడా తండ్రిని దేవుడు ఇస్తున్నాడండి. క్రీస్తు ప్రభులో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మనకిస్తూ గాయి ఎలాగా భౌతికంగా ఆత్మీయంగా సౌఖ్యంగా వర్ధిల్లుతున్నాడో మనందరం కూడా భౌతికంగా ఆత్మీయంగా మనందరూ కూడా వర్ధిల్లుతూ సంతోషిస్తున్నాం. ప్రభు సంఘములో ప్రభునందు ఆనందిస్తున్నాం. దేవుడు మనకు కావలసినవన్నీ ఇచ్చి మనకు ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ మట్టి దేహాన్ని ఇచ్చి దేహంలో మనల్ని జీవింపచేసి లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచి రక్షణనిచ్చాడు. అంత మాత్రం కాకుండా ఒక చక్కని కుటుంబ వ్యవస్థను మనకిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. మనం జీవనోపాధికి కావాల్సిన పని చేసుకోవడానికి సామర్థ్యాన్ని దేవుడిస్తున్నాడు. అటు ఉద్యోగం కానీ చేతి పని కానీ ఏ పనైనా చేసుకునే సామర్థ్యం దయచేసి మనందరూ కూడా సంపాదించుకొని సుఖంగా సంతోషంగా ఉంటున్నామండి. అనగా దేవుడు మనకు కావాల్సినవన్నీ ఇచ్చి మనల్ని సంతోషపరుస్తున్నాడు. అయితే ప్రభు సంఘమైన మనము దేవుణ్ణి సంతోషపెట్టడంలో కూడా వర్ధిల్లాలంటండి. దేవుడు మనల్ని సంతోషపరుస్తున్నాడు. ప్రభునందు ఎప్పుడు మనం ఆనందిస్తున్నాము, చాలా సంతోషం అండి. అయితే ప్రభు సంఘమైన మనము దేవుణ్ణి సంతోషపరుస్తూ ఆ సంతోషపరచడంలో వర్ధిల్లాలంటండి. అదే మాటను మనం చదువుకున్నాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు చాలా చక్కగా ఈ మాటను మన జ్ఞాపకం చేస్తున్నాడండి. 1 నుంచి గమనించినట్లయితే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. మీకు ఒక ఆజ్ఞ ఇచ్చాము, ఆజ్ఞ యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాము. ఆజ్ఞ మీకు తెలుసు. అదేంటంటే మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరును నడుచుకుంటున్నారు. అనగా దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో మా వలన మీరు నేర్చుకున్నారు. ఎంత చక్కగా చెప్పు, దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో. అనగా ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి అది మా వలన నేర్చుకున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని, అనగా దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో అంతకంతకు మీరు అభివృద్ధి పొందవలనని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము అంటాడండి. దేనిలో వర్ధిల్లాలంటే అంతకంతకు
దేవునిని సంతోషపెట్టే విషయంలో అంటండి. ప్రేమలో వర్ధిల్లుతున్నామో, విశ్వాసంలో వర్ధిల్లుతున్నామో, కృపలో ఏదో వర్ధిల్లుతున్నామో, జ్ఞానమందు వర్ధిల్లుతున్నామో, అలాగే దేవుని సంతోషపెట్టే విషయంలో వర్ధిల్లాలంటండి, అభివృద్ధి చెందాలంట మనం అందరం. అంటే దేవుడు మనకు కావాల్సినవి ఇచ్చి మనల్ని సంతోషపరుస్తున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టాలి మనం, అంటే ఆ విషయంలో వర్ధిల్లాలి. ఈరోజు చాలామంది దేవుణ్ణి దుఃఖపరుస్తుంటాడు. కొంతమంది జీవితాలు చూసి దేవుడు వేదన పడతాడు, బాధపడతాడు, సంతాపపడతాడు. నోవహు కాలంలో జనాలందరినీ పాపము చూసి ఏం చేస్తే హృదయంలో నొచ్చుకున్నాడు, సంతాపడ్డాడు. మనల్ని చూసి కూడా ఒక్కొక్కసారి ఆయన సంతాపడి నొచ్చుకుంటున్నాడేమో. నువ్వు దేవుని బిడ్డగా ఉంటూ దేవుణ్ణి ఏడిపిస్తున్నావా, దేవుణ్ణి సంతోషపరుస్తున్నావా? ఓసారి మనందరికి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుణ్ణి మనందరూ సంతోషపెట్టాలి. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు వలె అన్ని విషయములో మనం ఎదగాలి. క్రీస్తు వలె మనం అన్ని విషయములో మనకు మోడల్ ఎవరంటే క్రీస్తు ప్రభు అండి. క్రీస్తు ప్రభు అభివృద్ధి పొందుతున్నాడు. క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు అంటే మత్తయి సువార్త 3:17 తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి. తండ్రి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. క్రీస్తు ప్రభువును చూపిస్తూ ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనగా క్రీస్తు ప్రభు నందు తండ్రిన దేవుడు ఆనందిస్తున్నాడు. క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడంటే దేవుణ్ణి సంతోషపరుస్తున్నాడు. క్రీస్తు ప్రభువును చూసి తండ్రిన దేవుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు. ఆనందం కలిగించే కుమారుడు అండి. తండ్రికి సంతోషాన్ని ఇచ్చే కుమారుడు క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభువులే మనం కూడా ఉండడానికి ఎదగాలి. ఆ క్రీస్తు ప్రభు ఎలాగా తండ్రిని సంతోషపెట్టాడో ప్రతి క్రైస్తవులు కూడా దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో వర్ధిల్లాలి, ఎదగాలి. మనం క్రీస్తు ప్రభు వలె అండి. దేవుని సంతోషపెట్టే విషయంలో దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? బైబిల్ గ్రంథంలో మనకు చాలా రకాల ఉదాహరణలు మనకు కనిపిస్తాయండి. చాలా రకాల దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడా? మనకు బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలును మనం చూస్తున్నాం, సిల్వానుని చూస్తున్నాం, తిమోతిని చూస్తున్నాం. వీరు దేవుణ్ణి సంతోషపరుస్తున్నారు. దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో ఎలా ఉన్నారు అని ఆ లేఖనాల్లో మనం గమనించినట్లయితే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదివినట్లయితే, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై అపోస్తలుడైన పౌలు, సిల్వాయును, తిమోతియును తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, సువార్త మాకు అప్పగించడానికి యోగ్యులమని దేవుని వలన అంగీకరించబడ్డాము, మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయమును పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుతున్నాము. మీరు బోధిస్తూ దేవుని సంతోషపెడుతున్నారండి. ఎలా దేవుని సంతోషపెడుతున్నారంటే దేవుడు అప్పగించినటువంటి సువార్తను వారు బోధిస్తూ, ఇంకా వారి గురించి చెబుతూ 10వ వచనంలో గమనించినట్లయితే, నీతిగానో అనింజముగానో ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షులు అంటాడు. అనగా ఎంతో భక్తిగానో, నీతిగానో, అనింజంగానో అనగా వారు ఎలా నడుచుకుంటున్నారంటే, ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నారంటే, ఎలాంటి భక్తి జీవితం కలిగి ఉన్నారంటే మంచి భక్తి జీవితం కలిగి ఉన్నారు, నీతియుక్తమైనటువంటి జీవితం కలిగి ఉన్నారు, అనింజులుగా ఉన్నారు అనగా కనీసం నింద కూడా లేని వారుగా ఉన్నారండి. నింద కూడా కనీసం అండి. సాధారణంగా మనం కాముకున్న నిందలు వస్తాయి మన మీద. అయితే అనింజులుగా మీ దగ్గర మేము ఎలా నడుచుకున్నామో దేవుడు సాక్షి అంటారు. మీరు సాక్షులు. ఎంత ధైర్యంగా చెప్తున్నారండి. అనగా వారి జీవితాన్ని, వారి క్యారెక్టర్ని కాపాడుకుంటూ దేవుడు అప్పగించినటువంటి స్వార్థ పనిని వారు ఏం చేస్తున్నారంటే
వారు బోధిస్తూ ఆ బోధ ఎట్లుందంటే మనుషులను సంతోషపెట్టేవారు కాదండి. ఉన్నది ఉన్నట్లుగా దేవుడు క్రీస్తు ప్రభు వారికి ఏమైతే ఆజ్ఞాపించాడో, ఏ సంగతులైతే బోధించమని హెచ్చరిక చేశాడో ఆ సంగతులను బోధిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టువారుగా ఉన్నారండి. దేవుణ్ణి సంతోషపెడతాడు. బోధించినప్పుడు దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో, బోధించినప్పుడు ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడంటే యేసు ప్రభు ఎలాంటి ఆజ్ఞలైతే ఇచ్చాడో, ఆజ్ఞలు అపోస్తులు మనకి ఏవైతే బోధించారో ఆ బోధను మనము బోధిస్తున్నప్పుడు ఆయన సంతోషిస్తాడండి. క్రీస్తు ప్రభు అనుగ్రహించిన ఆజ్ఞలు, ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, మీకు నేను ఏ సంగతులు బోధించుదునో వాటన్నిటినీ వారికి మీరు బోధించి అవి గైకొనాలని మీరు ఆజ్ఞాపించండి అంటాడండి క్రీస్తు ప్రభు. కాబట్టి ఆ సంగతులు మనం బోధించినప్పుడు, అపోస్తుల బోధన బోధించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. వీరు దేవుడిచ్చిన ఆజ్ఞలు బోధిస్తూ దేవునికి సంతోషాన్ని కలగజేస్తున్నారండి. ఇంకేమంటాడంటే అక్కడ, మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలైనను, వారి బోధ ఎలా ఉందంటే ఇచ్చకపు మాటలు లేవండి. అనేక మంది ఇచ్చకపు మాటలు, బోధలు ఏం కనిపిస్తాయి? ఇచ్చక మాటలు కనిపిస్తాయి, కల్పనా కథలు కనిపిస్తాయి, ఊరిరి సంగతులు కనిపిస్తాయి, అనేకమైనటువంటి సందర్భాలు కనిపిస్తాయి. మేము వాటిని బోధించట్లేదు, ఎందుకంటే మేము దేవుణ్ణి సంతోషపెడుతున్నాం, దేవుడు సంతోషించాలని బోధిస్తున్నాం. ఎంత చక్కగా ఉందండి. బోధించే వారికి మీరు ఎంత చక్కని ఎగ్జాంపుల్. దేవుణ్ణి వారు ఎలా సంతోషపెట్టారో, నాబోటి సువార్థికులకు బోధించే వారికి ఎంత చక్కని ఉదాహరణ అండి. మేము ఇచ్చక మాటలు మాట్లాడటం లేదంటున్నాడు. ఇంకేమంటాడంటే చూడండి 5వ వచనంలో, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమైనను ఎన్నడూ మేము ఉపయోగించలేదు. మేము ధనాపేక్ష కోసము సేవను ధనాపేక్ష కోసం చేయటం లేదు, డబ్బు కోసం మేము చేయటం లేదు, డబ్బును ఆశించి మేము చేయటం లేదు, ఆ డబ్బు కోసం రకరకాల వేషాలు మేము వేసుకోవటం లేదు అంటున్నాడండి. ఎంత చక్కని జీవితం అండి ఇది. బోధకునికి, సువార్తకుడికి ఒక మోడల్గా అపోస్తలుడైన పౌలు, తిమోతి, సిల్వయ్య మనకు కనిపిస్తున్నారు. ఎంత ధైర్యంగా చెప్తారు, దేవుడు సాక్షి అంటున్నారు. మేము ఎలాగ మీ మధ్య భక్తితో నడుచుకున్నామో, ఎలాగ నీతియుక్తమైన జీవితాన్ని జీవించామో, ఎలాగ అనింజులుగా ఉన్నామో, ఎలాగా ధనాపేక్ష లేని బోధ చేసామో, ధనాపేక్షతో ఏ వేషం అంటే ఆ వేషం వేసుకోలేదు అంటున్నాడండి. డబ్బు కోసం ఈరోజు గమనించినట్లయితే రకరకాల బోధలు చేస్తున్నారు, మనుషులు సంతోషపెడుతున్నారు. అయితే క్రైస్తవులో దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో ఎదగాలి. బోధించడానికి మనకు అవకాశం వచ్చినప్పుడు, బోధించడానికి మనకు సందర్భం వచ్చినప్పుడు అక్కడున్న విశ్వాసులను సంతోషపెట్టాలని బోధించకూడదండి. విశ్వాసులు ఇష్టపడ్డా ఇష్టకపోయినా, సంతోషించినా బాధపడ్డా దేవుని సంగతులను ఉన్నట్లు బోధించి ఖండించాలి, బుద్ధి చెప్పాలి, వారికి నేర్పించాలండి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఏ బోధ అంటే ఆ బోధ చేస్తే దేవుడు చాలా దుఃఖిస్తాడండి. కాబట్టి మనం బోధిస్తే ఏం చేయాలంటమ్మా? దేవోక్తులనే బోధించాలి. ఒకడు బోధిస్తే దేవోక్తులను బోధించాలి. కల్పనా కథలు కాదండి, నవ్వించడం కాదు, జోకులు కాదు. అలాంటివి మనుషులు సంతోషపడతారేమో కానీ దేవుడు సంతోషపడ్డండి. కాబట్టి వీరు దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో వర్ధిల్లుతున్నారు. మంచి భక్తి క్యారెక్టర్ కలిగి క్రీస్తు ప్రభు హెచ్చరించిన హెచ్చరికలనే, ఇచ్చిన ఆజ్ఞలనే బోధిస్తూ, ఇచ్చకపు మాటలు లేకుండా, వాక్చాతుర్యం లేకుండా, పౌలు కూడా అంటాడు, జ్ఞానమైనను ఈ లోక జ్ఞానమైన వాక్చాతుర్యము లేకుండా అంటాడండి. దేవుని సంగతులే బోధిస్తున్నాం మేము అంటాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని సంగతులు మనం బోధిస్తామో దేవుడు సంతోషిస్తాడండి. ఆ విషయం మనం ఏం చేయాలంటే క్రైస్తవులు ఎదగాలి. ఆ విషయంలో, బోధించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి దేవుడిచ్చినటువంటి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని
మన బోధ దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉండాలి, కానీ మనుషులను సంతోషపెట్టేదిగా ఉండకూడదండి. మొట్టమొదటిగా బోధించట్లో దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి క్రైస్తవులండి, సువార్థికులండి. రెండవదిగా 37వ కీర్తనలో ఒక చక్కని మాటను దేవుడు జ్ఞాపకం చేస్తాడండి. 37వ కీర్తన అందరికీ తెలిసిన మాటే మనకు అక్కడ మనం చూస్తాం. 23వ వచనంలో మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనంలో గమనిస్తే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అంటాడు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే మన ప్రవర్తనను చూచి. మనం దేవుని బిడ్డలమే, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వారమే. మన ప్రవర్తన బాగలేదనుకో, దేవుడు చాలా దుఃఖిస్తాడండి. నీ నడవడిక, నీ క్యారెక్టరు, నీ గురించి, నీ నడత గురించి బయట చెడుగా చెప్పుకుంటుంటే దేవుడు ఎంత దుఃఖిస్తాడండి. క్రైస్తవులుగా మనము దేవుణ్ణి సంతోషపెట్టే ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ ప్రవర్తన ఎప్పుడు స్థిరపరచబడుతుంది, ఎప్పుడు బాగుంటుంది అంటే, మన ప్రవర్తన ఎప్పుడు బాగుంటుంది అంటే 119వ కీర్తన 11వ అధ్యాయంలో ఏమంటాడంటే 11వ వచనంలో, యవనులు దేని చేత తన నడతను శుద్ధీకరించుకొందురు అనగా, ఒకటి నడత, ఒకటి క్యారెక్టరు ఎట్లా శుద్ధీకరించబడుతుంది, ఎట్లా బాగుపడుతుంది, ఎట్లా సరి చేసుకోగలడంటే నీ వాక్యమును బట్టి జాగ్రత్త చూసుకునేటం కాబట్టి అంటే అనగా జాగ్రత్తగా వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి ప్రవర్తన చాలా చక్కగా శుద్ధీకరించుకోగలరండి. మంచి క్యారెక్టర్ కలిగి ఉంటారు. అనగా దేవుని వాక్యం వల్లనే మన ప్రవర్తన బాగుంటుందండి. ఎప్పుడైతే అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉంటామో దేవుడు ఆ ప్రవర్తనను చూచి చాలా ఆనందిస్తాడంటండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో చూడండి, ఒక మాట ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట మనం చూస్తామండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో గమనిస్తే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు అనగా ఎప్పుడు ప్రీతికరం అవుతుందంటే, నువ్వు దేవుని వాక్యం వలన నీ క్యారెక్టర్ని, నీ నడతను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఆ ప్రవర్తన అంట దేవునికి ప్రీతికరంగా ఉంటుందంటండి. దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. మన మాట తీరు, మనం చేసే క్రియలు, మనం చేసే పనులు, నీ ప్రవర్తన సరిగా లేదయ్యా అని చెప్తాం. ఒకసారి నీ ప్రవర్తన బాగలేదమ్మా. తల్లిదండ్రులు పిల్లల్ని హెచ్చరిక చేస్తారు, నీ ప్రవర్తన సరిచేసుకో, దిద్దుకో, నీ నడవడిక మార్చుకో. చాలాసార్లు హెచ్చరిక చేస్తారండి. దైవజనుడు హెచ్చరిక చేస్తాడు, నీ ప్రవర్తన దిద్దుకో అని. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, వారి ప్రవర్తనను దిద్దుకోరండి. అమ్మా తొందరగా లెయ్యంటే లెక్క చేయరు, ఇంటికి త్వరగా రా అంటే లెక్క చేయరు, చెడు కార్యాలను వదిలిపెట్టేయంటే లెక్క చేయరు. ఏలి తన కుమారులను బతిమలాడాడండి, అయ్యలారా అలా చేయడం మంచిది కాదయ్యా, యెహోవా దృష్టికి మనం ద్రోహం చేసిన వారం అవుతాం. హెచ్చరిక చేశాడు తండ్రిగా అండి. ఏలి కుమారులు ఆ హెచ్చరికను పెడదో పెట్టేశారండి. తల్లిదండ్రులు బతిమాలాడు, అయ్యా అలా చేయకూడదయ్యా అని. లెక్క చేయలేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది యవనస్తులు, అనేక మంది విశ్వాసులు సరిదిద్దుకోకపోగా ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారు. సరి చేసుకోవాలి. నీ ప్రవర్తన చూసి దేవుడు సంతోషించేలాగా ఉండాలి. సంతోషించాలంటే నీ నడతను నువ్వు సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకపోగా దేవుని మీద తిరుగుబాటు చేస్తారండి, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు. దేవుడు అంటాడు, ఆకాశమా
ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఈ పిల్లలు నేను పెంచి పెద్ద చేశానయ్యా, వారు నా మీద సరి చేసుకోమంటే, సరిదిద్దుకోమంటే, ప్రవర్తనను మార్చుకోమంటే వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు దుఃఖపడుతున్నాడండి, దేవుడు బాధపడుతున్నాడు. ఈరోజు అనేక మంది దిద్దుబాటు చేసుకోమంటే వారు ఏమంటున్నారంటే, దిద్దుబాటు మాకు అసహ్యము అంటున్నారు. 50వ కీర్తనలో గమనించినట్టు ఆ మాట మనం చూస్తామండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము చాలా శ్రేష్టమైన మాట, మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. భక్తిహీనులతో ఈ మాట అంటున్నాడండి. ఏమంటే, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడని చెబుతూ, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటాడు. అమ్మా, నీ జీవితం మార్చుకోరా, నీ బ్రతుకు మార్చుకో నాయనా, ఆ యొక్క త్రోవలకు నువ్వు వెళ్ళొద్దు, ఆ పనులు నువ్వు చెయ్యొద్దు అంటే సరిదిద్దుకోకపోగా ఆ దిద్దుబాటు అనేది ఈరోజు గమనించినట్లయితే చాలా మందికి అసహ్యంగా ఉన్నట్లు మనం చూస్తున్నామండి. ప్రవర్తన, ప్రియమైన బిడ్డలారా, నీ ప్రవర్తన బాగుంటే దేవుడు ఆనందిస్తాడు. ఆ ప్రవర్తనను మనం ఏం చేయాలంటే అండి, సర్దిద్దుకోవాలి, దిద్దుబాటు కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దిద్దుకుంటావో, దావీదు మహారాజుని గద్దించినప్పుడు నీతిమంతుని గద్దింపు నాకు తైలాభిషేకం అంటాడు. నీతిమంతుని గద్దింపు, నీతిమంతుడు గద్దించినప్పుడు నువ్వు ఎవరైనా నాకు చెప్పడానికి నేను రాజునని లేదండి. ప్రవక్త గద్దించినప్పుడు నీతిమంతులు నా గద్దింపు నాకు తైలాభిషేకం అంటాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి సరిదిద్దినప్పుడు, దైవజనుడు సరిదిద్దినప్పుడు సరి చేసుకోవాలి. తల్లిదండ్రులు సరిదిద్దినప్పుడు నీ ప్రవర్తనను సరి చేసుకోవాలి. ఈరోజు అనేక మంది దిద్దుబాటు లేకుండా ఉంటున్నారు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, ఎవరికైతే దిద్దుబాటు అసహ్యంగా ఉంటుందో వారు ఎవరంటే భక్తిహీనులు అంటాడండి. నువ్వు భక్తిపరుడవుతే, దేవుని యందు భక్తిగా జీవిస్తే నువ్వు ఖచ్చితంగా సరి చేసుకుంటావండి, దిద్దుకుంటాం. ఎప్పుడైతే మన జీవితాలలో సరి చేసుకుంటామో, చాలాసార్లు జ్ఞాపకం, హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో గమనించినట్లయితే దేవుడు అంటాడండి, దుష్టులు మరణమొందుట నాకేమాత్రము, నాకు ఎప్పుడైనా సంతోషం ఉంటుందా? నువ్వు దుర్మార్గంగా ఉంటూ, దొంగగా ఉంటూ, నీ ప్రవర్తన మార్చుకోకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ నడవడిక మార్చుకోకుండా నువ్వు అట్లాగే చచ్చిపోతే, నువ్వు మరణిస్తే, నిత్య నరకాగ్నికి వెళ్తే నాకు సంతోషమా? దుర్మార్గుడు అలాగే ఉంటూ చనిపోతే, నరకాగ్నికి వెళ్తే నాకు సంతోషమా అంటాడు. సంతోషం లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు ఎంత డైరెక్ట్, ఇంతకన్నా డైరెక్ట్గా ఎవరు చెప్తారండి? ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఎవరైతే ప్రవర్తనను దిద్దుకుంటారో, తల్లిదండ్రులు చెప్పినప్పుడు, దైవజనులు చెప్పినప్పుడు, పెద్దలు చెప్పినప్పుడు ఎవరైతే ప్రవర్తన దిద్దుకుంటారో అది నాకు సంతోషం అంటాడు. ఎవరైతే దిద్దుబాటు కలిగి ఉంటారో, సరి చేసుకునే గుణం ఉంటుందో, దేవుని వాక్యం చెప్పినప్పుడు మనం సరి చేసుకోవాలండి. నువ్వేంది నాకు చెప్పేది, మాకు తెలియదా? ఎవరైనా ఒక మంచి మాటలు చెప్తే వారి మీద ఇన్ని మాటలు అనేవారు చాలామంది ఉంటున్నారు, తిరిగి మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. అలాంటి స్థితి చూస్తే దేవుడు దుఃఖిస్తాడండి, నాకు సంతోషం లేదంటాడు. నువ్వు దిద్దుకోకుండా అలా ఉండి మరణిస్తే నువ్వు నరకానికి వెళ్తావు, అది నాకు సంతోషమా? కానే కాదు. నీ ప్రవర్తన దిద్దుకుంటే నాకు సంతోషము. ఆ ప్రవర్తన చూసి నేను ఎంతో సంతోషిస్తాను. క్రైస్తవ జీవితంలో ఎప్పటికప్పుడు దిద్దుకోవాలండి, మనం ఎప్పటికప్పుడు దిద్దుకోవాలి. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు తెలియవు. దేవుడు హెచ్చరించినప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు సరి చేసుకోవాలి. తెలియక అప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు తెలిసింది. తెలిసినప్పుడు మనం సరి చేసుకోవాలి, తెలిసినప్పుడు మనం మార్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే మారుతావో, మారు మనసు పొందుతావో, దిద్దుకుంటావో,
నీ తప్పును నువ్వు ఎప్పుడైతే గుర్తించి సత్యంలోకి వస్తావో దేవునికి చాలా సంతోషం అండి. తెలియక చాలా సార్లు మనం భక్తి జీవితంలో తెలియక చాలా చాలా పనులు చేస్తూ ఉంటాం, అసత్యంలో ఉంటాం, వాక్యానికి దూరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. భక్తి ఉంటుంది కానీ అది వాక్యానుసారమైన భక్తి కాదు. ప్రార్థన ఉంటుంది కానీ వాక్యానుసారమైన ప్రార్థన కాదు. సత్యం తెలుసుకున్నప్పుడు ఆ సత్యంలో ఉంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, దిద్దుకోవడం, ఆ దిద్దుకోవడం అసహ్యం అనుకో, నీకు నీ భక్తిహీనత అది, నువ్వు భక్తిహీనుడిగా ఉంటావు. నువ్వు దిద్దుకుంటే దేవుడు సంతోషిస్తావు. దేవుని భక్తులకు ఎన్ని వారుగా నువ్వు నేను ఉంచామని వాక్యం ద్వారా మరోసారి మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. కనుక దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, అపోస్తుల బోధ ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు మనం సరిచేసుకొని దిద్దుకొని ఎప్పుడైతే మన ప్రవర్తనను సరిచేసుకుంటామో వాక్యానుసారంగా, మన విశ్వాస జీవితాన్ని సరిచేసుకుంటామో వాక్యానుసారంగా, అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. అలా సంతోషపెట్టుటలో మనం వర్ధిల్లాలి. నువ్వు సరిదిద్దుకుంటూ నీ ప్రవర్తనను దిద్దుకుంటూ వాక్యానుసారంగా నీ ప్రవర్తనను దేవుని సందులో స్థిరపరుచుకుంటూ పోతే దేవుడు ఎంత సంతోషిస్తాడండి ప్రియమైన. కాబట్టి దేవుని సంతోషపరచటంలో మనందరూ ఎట్లుండాలంటే దినదినమూ వరదిల్లాలంటండి. రోజు రోజు మన ప్రవర్తన దిద్దుకోవాలి. రోజు రోజు సత్యానికి తెలుసుకొని సత్యానికి విధేయత చూపించాలి. క్రైస్తవ జీవితం అండి. రోజు ఒక విద్యార్థిగా 10 సంవత్సరాల క్రితం చాలా సంగతి మనకు తెలియక అసత్యంలో ఉన్నాం. ఈరోజు మనకు తెలుసు మన సత్యంలో ఉండాలి, నిలకడగా ఉండాలి. అలా దిద్దుకున్నప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడండి. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. మన బోధన చూసి ఆయన సంతోషిస్తాడు. కాబట్టి అలా దేవుణ్ణి సంతోషపెట్టాలి. రెండోదిగా మన ప్రవర్తన చూసి ఆయన సంతోషిస్తాడు. ఆ ప్రవర్తనను వాక్యానుసారంగా సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ దేవుణ్ణి సంతోషపెట్టే క్రైస్తవులుగా ఉండాలని వాక్యం ద్వారా దేవుడు మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. మూడోదిగా గమనించినట్లయితే 147వ కీర్తనలో చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరోసారి ఆ వచనాన్ని మీరు ధ్యానించాలని ఆశపడుతున్నాను. 147వ కీర్తన 10-11 వచనాల్లో మనం గమనించినట్లయితే చాలా శ్రేష్టమైన మాటలు అక్కడ మనం చూస్తామండి. 147వ కీర్తన 10-11 వచనాలు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన బంధు భయభక్తుల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు. ఎంత డైరెక్ట్గా చెప్తారండి. నేను ఎప్పుడు ఆనందిస్తానంటే నీ అందం చూసి, నీ బలగం చూసి, నీ యొక్క ఆస్తి అంతస్తులు చూసి నేను సంతోషించను. గుర్రముల బలమున, ఐగుప్తు గుర్రాలంటే చాలా బలమైనవండి ఆ కాలంలో. ఎన్ని ఐగుప్తు గుర్రాలు ఉంటే అంత ధనవంతుడు, అంత గొప్ప రాజు. ఎంతమంది కాలువ సత్తు అంటే కన్నా సైనికులు ఉంటే, ఎన్ని లక్షల మంది సైనికులు ఉంటే అంత బలవంతుడు. వాటిని చూసి నేను సంతోషించను అంటున్నాడు దేవుడు అండి. మన అందం చూసి, మన ఐశ్వర్యం చూసి, మన నేర్పరితనం చూసి, మనకు టాలెంట్లు చూసి ఆయన సంతోషించడండి. మరి దేంట్లో సంతోషిస్తానంటే ఎవరైతే తనెందు భయభక్తులు కలిగి, ఎంత చక్కగా చెప్తున్నారు, తనెందు భయభక్తులు కలిగి తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడు అంటే భయం కలిగి ఉంటావో, దేవుడు అంటే భయం కలిగి ఉంటావో, ఆ భయాన్ని చూచండి దేవుడు సంతోషిస్తాడంటండి. యోబు దేవుని ఎందుకు భక్తులు గలవాడు, నా భక్తుడైన యోబుని చూసావా అంటూ దేవుడు అందరి ముందు యోబు గురించి ఎట్లాగా అతిశయిస్తూ సాతాను దగ్గర నా భక్తుడిని యోబుని చూసావా అంటాడో, అట్లాగా మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. దేవుడు అంటే భయం ఉండాలి. యేసేపు నేను దేవునికి భయపడి వాడను అంటాడు. దేవుడు అంటే భయం ఉండాలి. ప్రతి విషయంలో భయం ఉండాలి. భయం ఉంటే ఆరాధన మానేస్తావా? దేవుడంటే భయం ఉంటే ఆరాధన మానేస్తావా? దేవుడంటే భయం ఉంటే బూతులు మాట్లాడతావా? దేవుడంటే భయం ఉంటే మోసం చేస్తావా?
నువ్వు మోసం చేస్తున్నావంటే, బూతు మాటలు మాట్లాడుతున్నావంటే, దేవునికి ఇష్టం లేని కార్యాలు నువ్వు చేస్తున్నావంటే దేవుడు అంటే భయం లేదండి. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? నేను చూసి ఆనందిస్తాడా? నువ్వు బూతు మాటలు మాట్లాడుతున్నప్పుడు అలా ఆయన దుఃఖిస్తాడు. నీ లోపల కపటం ఉన్నప్పుడు అలా ఆయన ఏడుస్తాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎగ్గుము. సంతాపము నందుతాడండి, ఆనందించాడండి. హృదయం బిడ్డలారా, భయం ఉంటే ఈరోజు ప్రభు దినము దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రభు యొక్క శరీర రక్త మాంసాలను పాలిభాగస్తులు అవుతూ ఆయన ఆరాధించాలి. భయము తృణప్రాయంగా దేవుణ్ణి మనం తృణీకరిస్తామండి. డ్యూటీ అంటే ఎంత భయపడతాం. పెళ్ళిళ్ళకి వెళ్ళకపోతే బంధువులు నిష్ఠూరపడతాడని ఎంత భయపడతాం. ఫంక్షన్లకు వెళ్ళకపోతే అట్లాగా దేవునికి భయపడుతున్నావా? దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయా? మంత్రసానులు దేవునికి భయపడ్డారు. హెబ్రీ మంత్రసానులు అండి దేవునికి భయపడ్డారు. వారి వంశాభివృద్ధి చెందింది దేవునికి భయపడితే. యేసేపు దేవునికి భయపడ్డాడు. యేసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం అండి. అలాంటి భయభక్తులు అంటే, అలాంటి భయభక్తుల వారిని చూసి దేవుడు అంట చాలా ఆనందిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మనం చేసే ప్రతి పని ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్నాడో, నేను ఎక్కడున్నా దేవుడు చూస్తున్నాడో, నేను ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నన్ను చూస్తున్నాడో అన్న భయం మనలో ఉంటే, ఆ భయంతో మనం జీవిస్తే దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడంటండి. అలా క్రైస్తవులు దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి. ప్రతినిత్యం భయపడుతూ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటాం. నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు, మన మాట ఉప్పు వేసినట్లు ఉండాలండి. ఏదంటే చేయడానికి లేదు క్రైస్తవులండి. అందరికేమో స్వాతంత్రం ఉందో కానీ క్రైస్తవులకు లేదండి, నీకు నాకు లేదండి. ప్రతి విషయంలో జాగ్రత్తగా దేవుడు ఉన్నాడు. మనకు ఆజ్ఞలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, గ్రంథం ఉంది మనకి. లోకంలో అందరూ చేసినట్లు మనం చేయడానికి లేదండి. మన క్రీస్తు ప్రభు మోడల్ ఉన్నాడు. కాబట్టి మన ప్రతి విషయంలో దేవునికి భయపడుతూ క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, నీ భయము గల జీవితాన్ని చూసి యెహోవా తండ్రిని దేవుడు ఆనందిస్తాడమ్మా. నీ జీవితము భయభక్తులు లేకుండా ఉందనుకోండి, దేవుడు అంటే భయభక్తులు లేకుండా ఉందని క్రైస్తవుడై ఉండి తాగుతూ జులాయిగా తిరుగుతూ ఉంటే క్రైస్తవ పేరు పెట్టుకొని దేవుడు వారిని చూసి సంతోషించడం, దుఃఖిస్తాడు. ఆ పేరుని పెట్టుకొని దేవుని నామాన్ని అవమానపరిచినప్పుడు దేవుడు దుఃఖిస్తాడు. ఆ పేరు అన్ని జనుల మధ్య దూషించబడుతున్నప్పుడు దేవుడు దుఃఖిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, అదే నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి భయభక్తులు కలిగి దేవుని కృప కొరకు కనిపెట్టువారు అంటాడండి. దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెడతారో అలాంటి వారిని చూచి ఆయన సంతోషిస్తాడంటండి. అలాంటి వారిని చూచి ఆయన సంతోషిస్తాడు. ఆయన కృప కొరకు కనిపెట్టే వారి గురించి ఆయన సంతోషిస్తాడు. చూడండి, చాలా చక్కని మాట మనం చూస్తాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం ఒక చక్కని మాట మనం చూస్తాం. 8వ వచనం గమనించినట్లయితే, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు భక్తి లేకుండా, దేవుడంటే భయభక్తులు లేకుండా నువ్వు ఎన్ని బలులు అర్పించినా, చాలా క్లియర్గా డైరెక్ట్గా నీతో నాతో గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడంటే భయం లేకుండా మాట్లాడుతూ, నువ్వు దేవుడంటే భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఎన్ని బలులు అర్పించినా, ఎంత చక్కగా ఆత్మసంగ బలి పాటలు పాడినా, ఎంత చక్కగా ఆత్మసంగ బలి ప్రార్థన చేసినా, ఎంత చక్కగా ఆత్మసంగ బలి వాక్యం బోధించినా, ఎంత చక్కగా కొన్ని వేల రూపాయలు దేవుని సన్నిధికి వచ్చి ఇచ్చినా,
భక్తిహీనతో, భక్తి లేకుండా మన క్రైస్తవులుగా బతుకుతూ ఎన్ని బలులు అర్పించినా అవన్నీ నాకేమంటాడంటే హేయం అంటే ఏంటమ్మా? అసహ్యము. దేవుడు అంటే భయం లేకుండా నువ్వు తెచ్చే కానుకలు చూస్తే దేవుడు ఆ కానుకలు చూసి సంతోషిస్తాడా? నాకు అసహ్యం అంటున్నాడండి. భయం లేకుండా నువ్వు జీవిస్తూ ఇష్టానుసారంగా సంపాదిస్తూ, అక్రమంగా సంపాదిస్తూ, ఆ సంపాదనలో దేవుని సన్ని కానుకలు తీసి వస్తే ఆ కానుకలు దేవుడు ఇష్టపడేవాడు కాదండి. నాకు అసహ్యం అలాంటి బలులు అంటే అంటాడండి. నువ్వు భక్తిహీనతలో జీవిస్తూ దేవుని సన్నిధికి వచ్చి ఆత్మసంధిని బలి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఇష్టపడడు. నువ్వు పాటలు పాడితే ఆత్మసంధిని బలి చేస్తే దేవుడు ఇష్టపడడు, అసహించుకుంటాడు. ప్రియమైన బిడ్డలారా, కింద అంటాడండి, నాకు సహాయం అంటూ యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము. ఎంత చక్కని మాట అంటాడు. నువ్వు యథార్థంగా భక్తితో నువ్వు ఎప్పుడైతే ఆత్మసంధిని బలి అర్పిస్తావో, ప్రార్థన చేస్తావో అది ఆయనకు ఆనందదాయకమండి. దాంట్లో మనం వర్ధిల్లాలి, దాంట్లో మనం వర్ధిల్లాలి. దేవుడు అంటే భయభక్తులు లేకుండా జీవిస్తూ భక్తిహీనతతో ఏది చేసినా కూడా దేవుడు అసహ్యము. కాబట్టి క్రైస్తవులైన మనము, ప్రభు రక్తంలో కడగబడిన మనము ప్రతినిత్యము భయముతో 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 మనం బ్రతకాలని వాక్యం రక్షక చేస్తున్నాడు. భక్తిహీనతో ఏది చేసినా కూడా దేవుడు అంగీకరి. యథార్థంగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, భయభక్తితో ఎప్పుడైతే ఆత్మసంధిని బలులు అర్పిస్తావో అది దేవుడికి చాలా ప్రీతికరము, అలాంటిది ఆనందదాయకమని వాక్యం ద్వారా మరొకసారి దేవుడు మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి మన భక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుని కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారంటే దేవునికి చాలా ఆనందము. అలాంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడని లేఖనాల ద్వారా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడండి. 4వ గమనించినట్టు మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్న మరోసారి మీతో ఆ మాటను పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందుకు సమూయేలు చూడండి, చాలా క్లియర్ గా చెప్తున్నారు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినట శ్రేష్టము. ఒకడు ఆజ్ఞను గైకుంటే దేవునికి చాలా సంతోషం అండి. అదే అంటాడండి, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట యెహోవా సంతోషించినట్లు. ఎప్పుడు సంతోషిస్తాడంటే దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే గైకొంటామో, దేవుని వాక్యానికి విధేయత ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుని ఆజ్ఞను పాటించకుండా దేవుని ఆజ్ఞను మనం పెడచెవిని పెట్టేసేసి నువ్వు ఎన్ని బలులు అర్పించినా, దహన బలులు పొట్టేలను ఎన్ని బలులు అర్పించినా ఆ దేవునికి సంతోషం ఇవ్వదండి. సౌలు అదే చేశాడు. ఇక్కడ అమాలేకులను సమూలంగా నాశనం చేయమన్నాడు. మొత్తము ఒక్క జీవిని కూడా, ఒక పశువుని కూడా వండకుండా మొత్తం నాశనం చేయమంటే కొవ్విన పొట్టేళ్లను ఎడ్లను అన్ని తీసి సపరేట్గా పెట్టాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా చంపేశాడు. ఇవన్నీ తీసేసి దేవునికి బలులు అర్పించాడు. దేవుడు సంతోషిస్తాడు అనుకున్నాడు. నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది? నువ్వు నా ఆజ్ఞను, నా మాట వినలేదు, నువ్వు రాజుగా ఉండడానికి అర్హుడివి కాదు. రాజు నుంచి తీసేశాడండి దేవుడు. అప్పుడు అంటున్నాడు, బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావా? దేవుని ఆజ్ఞ వింటే దేవుడు సంతోషిస్తాడు, ఆయన మాట వింటే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి క్రైస్తవులు మనము అపోస్తుల బోధన మనం పాటించకుండా ఏది చేసినా దేవుడు సంతోషిస్తాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏమంటాడంటే క్రీస్తురావు అంటాడు. మరోసారి ఆ మాట చూద్దామండి. ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనంలో 20వ వచనంలో గమనించినట్లయితే క్రీస్తురావు అంటున్నాడు, క్రీస్తురావు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటిని గైకొనవలనని
వారికి బోధించుడి. ఎవరికంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించండి. ప్రతి ఒక్కరిని బాప్తిసం ఇచ్చి, ఆ బాప్తిసం ఇచ్చిన వారికి ఏం చేయాలంటే మీరు నేను ఏ సంగతులు ఆజ్ఞాపించిన అవన్నీ వారికి బోధించండి అంటాడు. మీరు సమస్త జన శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమార పరిశుద్ధ ఆత్మనామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తానంటే నేను మీకు ఆ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని వారికి బోధించండి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? అపోస్తులకు చెప్తున్నాడు అండి. క్రీస్తు ప్రభు అపోస్తులకు చెప్తున్నాడు, నేను మీకు చాలా సంగతులు బోధించాను, అవన్నీ ఆజ్ఞాపించాను, ఆజ్ఞలన్నింటినీ కూడా వారికి బోధించండి. అపోస్తుల ద్వారా క్రీస్తు ప్రభు ఆజ్ఞలన్నీ మనకిచ్చాడండి. ఆజ్ఞలు గైకొంటావా? అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆ బోధ ప్రకారం జీవిస్తావా? దేవుడు అప్పుడు సంతోషిస్తాడు. క్రైస్తవులు ప్రభు సంఘంలో ఉన్నవారు మాట వింటే ఆయన సంతోషిస్తారు. ఆజ్ఞకు లోబడితే ఆయన సంతోషిస్తారు. ఆయన ఆజ్ఞకు లోబడకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ నువ్వు ఏం చేసినా, ఎలాంటి ఆత్మసమైన బలులు అర్పించినా అవి దేవునికి అసహ్యము అంటాడండి. కాబట్టి ఆజ్ఞ, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు అంటాడండి. అనగా దేవుని మాట విని దేవుడు పంపిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందుతాడంటండి. మాట వింటే. మోషే వంటి ప్రవక్తను మీ కొరకు పంపిస్తున్నాను, ఆయన మాట మీరు వినండి అంటాడు. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. క్రీస్తు మాట మీరు వినండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు క్రీస్తు మాట వినండి. తండ్రిని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. క్రీస్తు ఏ సంగతులు ఆజ్ఞాపించాడో అపోస్తులకు హెచ్చరిక చేస్తాను, మీరు వెళ్ళి వారికి అన్ని బోధించండి, బాప్తిసం ఇచ్చి బోధించండి. వారందరూ క్రైస్తవులందరూ ఎట్లుండాలంటే ఈ బోధలో వారు నడవాలి. చాలా క్లియర్గా స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేశాడు ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని ఆజ్ఞ, ఎప్పుడైతే నువ్వు దేవుని మాట ప్రకారం ఇల్లు కడతావో ఆ ఇల్లు ఎలా ఉంటుందంటమ్మా? బండ్ల మీద కట్టబడిన ఇల్లు లాగా ఉంటుంది. దేవుని వాక్యానుసారంగా నీ ఆత్మ జీవితాన్ని కట్టుకుంటావో, అపోస్తల బోధ ప్రకారం నీ ఆత్మ జీవితాన్ని కట్టుకుంటావో, ఎన్ని దుర్బోధలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి ఉంటారండి. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడినటువంటి సంఘము ఎన్ని దుర్బాధలు వచ్చినా కూడా, ఎందుకంటే సత్యం తెలుసు వారికి, దేవుని యేసుప్రభు యొక్క ఆజ్ఞలు తెలుసు వారికి, అపోస్తుల బోధ తెలుసు వారికి. ఎవరెన్ని చెప్పినా కూడా ఆ ఇల్లు కోలదు, ఆ సంఘము కోలదు, నిలబడుతుందండి. ఎప్పుడైతే నువ్వు అలా ఆజ్ఞలు పాటిస్తావో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అందరికీ తెలిసిన మాట మీకా గ్రంథంలో ఒక మాట మనం మీతో చూపించి ముగిచేస్తాను నేను. 6వ అధ్యాయం, మీకా గ్రంథం 6వ అధ్యాయం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాల్లో గమనించినట్లయితే 6-7 వచనాల్లో ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించుతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుని దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 బలులను అర్పించుదునా. 7 వచనాలు గమనిస్తే వేలాది పొట్టేళ్లను, వేలాది నదుల విస్తార తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా. దేవునికి సంతోషాన్ని ఇస్తాయా? వేలాది నదులంత విస్తార తైలం తీసుకొచ్చినా, పొట్టేళ్లను తీసుకొచ్చినా ఆయనకు సంతోషం కలుగుతుందా? అయితే ఆయన అడిగేది ఏంది అంటే ఏమంటాడంటే అండి, నా అతిక్రమణకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా, నా పాపహారకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. మనుషుడు ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉంది. దేవుడు ఏదో మంచిదో నీకు తెలియజేశాడు అపోస్తుల బోధ ద్వారా. అదేంటంటే న్యాయంగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడిని యెహోవా ఎదుట ప్రవర్తించుటయు. ఇదే కదా నేను అడుగుతున్నా. ఇది చేయకుండా నువ్వేవో చేస్తావు, అవి దేవునికి సంతోషం కలగజేయవు. నువ్వు న్యాయంగా ప్రవర్తించాలి, నీతిగా ప్రవర్తించాలి, కనికరాన్ని ప్రేమించాలి. ఇవి వదిలేసేసి వేనాది నదులంత విస్తార తైలమో జ్యేష్ఠ పుత్రుని నువ్వు దేవునికి ఇస్తుంటే ఆయనకు సంతోషిస్తాడా? లేదండి. దేవుని మాట వినడం శ్రేష్టమో, ఆజ్ఞ వినడం శ్రేష్టమో. కాబట్టి దేవుని బిడ్డలారా,
క్రైస్తవులో ప్రభు సంఘము దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో వర్ధిల్లాలి. మేము ఎలాగూ వర్ధిల్లామో మీరు అలాగ వదులుతున్నారు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? దేవుని మాట వింటే సంతోషిస్తాడు. నీ ప్రవర్తన సరిదిద్దుకుంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుని ఆజ్ఞకు విధేయత చూపిస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు చాలా క్లియర్గా అండి, శ్రేష్టమైన బోధన మనం బోధిస్తే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో ఎదగాలని ప్రభు కోరుతున్నాడండి, దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో. కాబట్టి దేవుణ్ణి మనం సంతోషపెట్టే విధంగా మన బ్రతుకుతూ అందులో ఎదుగుతూ దేవుని నామని మహిమపరుద్దాం. దేవుని చేత మరికొన్ని సంగతులు వచ్చే వారం జారిద్దాం. దేవుని చిన్న మాటలు మనకు దీవించి ఫలింపచేయును గాక.